రోజు మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను. ఇది వీళ్ళ మోసపు ప్రభుత్వం, తప్పుటడుగు సంవత్సర కాల చరిత్ర అని చెప్పని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకసారి మననం చేసుకోమని చెప్పి, అంటే అందరికీ మనసులో ఉంది, దాన్ని ఒకసారి మననం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్ లాంటి వారు ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్తున్నాం కదా. వారి నోటికి, వారి భాషకి, వారి సంస్కారానికి పెద్ద నమస్కారం పెడతాం. అంతకు మించి ఏం మాట్లాడతాం? ఆడకూతురు ఏం మాట్లాడతాం? అదే మొగోడు అయింటే వేరేగా మాట్లాడచ్చు. వారి భాషకి, వారి సంస్కారానికి నమస్కారం అంతే. ఏమండి ఎన్ని ఆయన మాట్లాడేది సినిమా డైలాగులు, నార తీస్తాం, తోలు తీస్తారా? ఎవరిని తీస్తారా? ఎవరిని తీస్తారా అంటున్నా కదా. నీ అంబడి తిరిగి ఎమ్మెల్యేలు, నీ బొమ్మెట్టుకు గెలిచిన వాళ్ళు, నీ సింబల్ ఎట్టుకుని నీ గుర్తు మీద గెలిచి, గ్లాస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు జనాలను దోసేస్తుంటే ఆడి నారది, ఆడి తొక్కది, తోలుది దోచేస్తున్నారు. లిటరల్గా దోపిడీయే కదా ప్రజల్ని. వాళ్ళ కేకే సర్వే చెప్పాడు కదా, ఎలక్షన్లో 150 గెలుస్తారని చెప్పిన కేకే సర్వే మనం చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గొప్పగా డాబులు చెప్తూ ఉంటాడు, 100% స్ట్రైక్ రేట్ మందని. ఆయన చెబుతున్నాడు 100% డౌన్ రేట్, అది మొత్తం ఎత్తిపోద్దని చెబుతున్నాడు. జనసేన వాళ్ళు దోపిడీకి అంతే లేదు, మొత్తం పోతారని చెప్తున్నాడు కదా సంవత్సరానికి. ముందు వాళ్ళ తోలు తీయమని చెప్పండి. ఎవడైతే జనసేన కార్యకర్తలు, దాంట్లో మంచివాళ్ళు కూడా ఉంటారు, ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ తోలు తీయమని ముందు. తర్వాత మా సంగతి తీస్తే ఎన్ని కలగనొచ్చు, మా తోలు సంగతి.